అప్పుడే మింగుతావేంట్రా? ప్రసాదం తెచ్చే వరకు ఆగమన్నానా? ప్రసాదం ఎప్పుడు తింటే ఏముందంటీ, స్వర్గంలో మీకన్నా ఓ 2 మీటర్లు బ్యాక్ ఉంటుంది అంతేగా. కాస్త నెమ్మదిగా తిను, గొంతులు పడకుండా. వీడు పుట్టిందే మింగడానికి, రూల్స్ పెడితే వర్కౌట్ అవుదమ్మా. హలో, ఇక్కడ అరగదీసి చదువుతున్నామండి, తమలాగా డ్రాప్ అవుట్ పేవర్స్ అనుకున్నావా? ఏంట్రా ఇంకా కాలేజ్ స్టూడెంట్స్తో తిరుగుతూ ఎలక్షన్స్ నడిపిస్తున్నావంట? వీడి కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు డాడీ. వీడా బాసిరెడ్డి కొడుకు కదూ? అవునండి. బాగుందయ్యా, అబ్బా అబ్బా కత్తులు దూస్తుంటే కొడుకులిద్దరూ మూతులు రాసుకోవడం. కాస్త లో క్లాస్ మనుషులతో కూడా ఫ్రెండ్షిప్ చేయి, ఆరోగ్యానికి మంచిది. ఈ ఇంట్లో ఒకడు గాడి తెప్పించాలు, నువ్వు ఊరేగింపులు మాని నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. నిన్నే డ్రాప్ అవుట్ పేవర్స్ అన్నారు, వినిపించిందా? నమస్తే అంకుల్. చాలా పెద్దమ్మాయి అయిపోయావే. సడన్గా మీ నాన్న ఉద్యోగం కోసం అర్జీ పెడితే అసలు కాలేజీలో ఎప్పుడు చేరిందబ్బా అనుకున్నాను. ధర్మం అయ్యా, ఈ అమ్మాయిని మన హోటల్లో మేనేజర్గా అపాయింట్ చేయి. అయ్యా మరి ఇప్పుడున్న మేనేజర్ సంగతి పీకేసి మీ ఇంట్లో అంట్లు తోడడానికి పెట్టుకో, తాగుపోతే. థ్యాంక్ యూ అంకుల్. ఓకే సావిత్రి, టిఫిన్ పంపించు. గతికించాలే పదరా. రేయ్, నువ్వు ఇంటికి వచ్చిన మనిషితో సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. ఐ కాంట్ టాలరేట్ ఇట్. ఏడ్సావు రచన, ఈరోజు నుంచి నా సుమో నీదే. ఏ నీకు బాధపడిపోయిందా? జస్ట్ కిడింగ్ రా. ఈ ప్రొఫైల్లో లక్ష్మీ సినిమాలో వెంకీలా ఉన్నావే. బై ది వే థ్యాంక్స్. రేయ్, ముందు ఆ కాలేజ్తో లింకులు తగ్గించుకో. చదివిన కాలేజ్లో ఆ మాత్రం లింక్ మెయింటైన్ చేయకపోతే ఫ్యామిలీ పరువు గంగలో కలిసిపోతుంది. లైట్ తీసుకోరా. లంచ్ టైం అయింది, ఇంకా టిఫిన్ ఆపుతావా? బాబు గారు ఉన్నారండి? ఏ బాబు గారండి? చిన్నబాబు. ఆయన పెద్ద బాబు, ఏం చిన్నబాబు. మరి నేనేంటి గుమ్మడికాయ? లోపల ఉన్నారు బో. ఏం బంగారం, వీధిని బట్టి ఇప్పేసుకుని మరి ఏడుస్తున్నావు? అయ్యో, ఎవరు నీ అత్త పనేనా అనుకున్నావు అప్పుడే. అది మనిషా? ఇంతకీ నువ్వేం చేసావు బంగారం? నేను స్కూటర్ కి వాటర్ ట్యాంక్ లో పడేశాను. మంచి పని చేసావా? దేనికి బంగారం? నాకు ఈరోజు స్కూల్ వద్దు. క్రికెటేనా? ఇలాంటి విషయాలన్నీ పబ్లిక్ గా డిక్లేర్ చేస్తే వర్కౌట్ కావు. సత్తు సప్పుడు లేకుండా స్కూల్కి వెళ్ళామా, టాస్ అయ్యేసరికి పొట్ట నొప్పని ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండాలి. పో నిక్కురేసుకోమ్మా పో. సోర్ పడక రావే కిందకి. బస్ పిల్లలు నిక్కరెప్పటం కాదే, దమ్ముంటే నా ప్యాంట్ ఎప్పే. సారీ బావా, కీ అందలేదు, అందుకే నీళ్లు తోడేస్తున్నాను. యంకమ్మ నువ్వు అయిపోయావే. ట్యాంక్ లో కీ తీయడానికి నీళ్ళు వేస్ట్ చేయాలా? అవతలేమో దేశంలో బిందుకో మటర్ జరుగుతుంది. ఇప్పుడు చూడు, ట్యాంక్ లో నీళ్ళు మిగిలిపోయి నీ చేతి కీ దొరికిపోయింది పాపా. అలా చూస్తావేంట్రా? నీదెంత టైట్ ఫిగరా. సారీ పిల్ల, ఏదో ఉడుకు మీద కాలు జారాను. వామ్మో వార్నాయనో, ఇక నన్ను పెళ్ళెవరు చేసుకుంటారా? నిన్ను పైనుంచి తోసిపడేస్తాను. నేనే చేసుకుంటాలేవే. అదే కదరా నా బాధ. వదలవే. కాలేజ్ డ్రాప్ అవుట్ పేవర్స్ గడివి. నీ అక్క దగ్గర పద, నీ పని చెప్తాను. ముద్దు మ్యాటర్ పబ్లిక్ చేసావంటే గ్యారంటీ నాకు అంట కడతారు. పోయి స్నానం చేయి. ఓ గాడ్, వీడు నా టైర్ గాలి తీసేశాడు. సూపర్ రవికి. ఏంట్రా వచ్చి రాగానే దాని మీద పడ్డావు? సరే, నా క్లినిక్ టైం అయింది, వీళ్ళని స్కూల్లో దింపాయి. దాన్ని కూడా. ఏంటి స్కూల్లోనా? అక్కర్లేదు, ఈ రౌడీ గారితో వెళ్ళడం కన్నా నేను ఆటోలో వెళ్తాను. పళ్ళు రాలుతాయి మర్యాద లేకుండా మాట్లాడావంటే. నువ్వే బొడ్డారేసుకుని తిరిగే రౌడీ రాన్వి. ఆహాహాహాహా, తమ్ముడు ఒక మాట అనేసరికి చిమ్ముకొచ్చేసిందమ్మా కోపం. అసలు డాబా మీద వాడు ఏం చేశాడో తెలుసా నీకు? వాడిని చూస్తేనే నాకు ఒంటి మీద బుద్ధిగా బాగినట్టుంది. అయితే లక్స్ బోల్ బేగన్ స్ప్రే వాడుకోవే. ఎప్పటికైనా నీ ముక్కు పిండే మొగుడు వాడేలే, పోవే. చూసావా అక్క తమ్ముళ్ళ దౌర్జన్యం? ఏమైంది? ఆస్ట్రేలియా టూర్ కెళ్ళిన క్రికెటర్ లా ఉందిరా. వదిలేవే, నా క్లినిక్ టైం అవుతుంది. అనుకున్నా, వాడికి తోడి పిల్ల కోతులు రెండు. ఏం చేశారు దాన్ని? దాని గురించి తెలిసిందే కదా బా. ఇది ఇక్కడికి రావాల్సిన సారి కాదు. రాని మనిషికి పేరెంటం పెట్టి ఆకు ఒక్క వేస్ట్ చేద్దని చెప్పావిడికి.
కనీసం ఇన్విటేషన్ దేనికో చూసావా? చూశాను. చూసి కూడా విసిరేయకుండా చేతిలో పెట్టాను. ఆ ఇంటికి నాకు మిగిలిన రిలేషన్ ఒక్కటే, నువ్వు. లైఫ్లో ఇప్పటివరకు జరిగిన డ్రామాలు చాలు. ఇక నుంచేనా ఎక్స్ట్రా సీన్లు వద్దని చెప్పు. పదండ్రా. యాక్చువల్లీ 1817లో బోల్షివిక్లందరూ జాల మీద తిరగబడ్డారా. రేయ్, నీ ఫోన్ నా దగ్గర ఉంది కదరా, ఫోన్ ఎలా మాట్లాడుతున్నావు? ఓ సారీ బిల్డప్పా. నన్ను కూడా డ్రాప్ చేసేళ్ళు. వెయిట్. ఒరే పవన్ గా, ఇన్ని రోజుల నుంచి బీటేస్తున్నాను కదా, ఒక్కసారైనా షీలా నా గురించి అడిగిందారా? అడిగింది. ఏమని? రోజు మీ ఇంటి ముందర నుంచుని ఇటువైపు యాంటీనా తిప్పుతున్నాడే, ఆ అట్టు ఫేస్ గాడు ఏం చేస్తుంటాడా అని. షీలా ఐఏఎస్ రాస్తున్నాను చెప్పవా? ఐఏఎస్ రాస్తున్నానని చెప్పమని చెప్పాడు అని చెప్పా. గుద్దానంటేనా? అసలు హెల్పింగ్ నేచరే లేదరా నీకు. హలో, ఇక్కడ ఆపు. మా ఫ్రెండ్స్ నెక్కించుకోవాలి. ఫ్రెండ్సా? షీలా తప్పనే వీళ్ళు నీ ఫ్రెండ్సా? చూడటానికి బెల్లి డాన్సర్లా ఉన్నారు. నీకంత ఫ్యాషన్ సెన్స్ లేకపోతే మూసుకుని కూర్చో. బిందెని అటాక్ చేసి సద్దం మీద బాంబు వేసినట్టు ఆడంటే నన్ను బిక్తావంటే? రేయ్, పిల్లల ముందేంట్రా? రేయ్, అమ్మాయిలు ఉన్నప్పుడు నా మీద ఎక్స్ట్రా చేద్దానా? మొహం మీద ఎంగిలి పడకుండా మాట్లాడమన్నానా? సీనుకి కామెడీ అయిపోతున్నాడు రా. మినిమం 2 రేపులు చేస్తే కానీ నన్ను సీరియస్గా తీసుకోరు. హలో, ముసలి నక్కలా తోల్డేంటి బాస్? కొంచెం స్పీడ్ తెచ్చుకో లైఫ్ లో. చూడడానికి పప్పు సుద్దిలో ఉన్నాడు కదా. ఓయ్, పికప్ ఎన్ని గంటలకేటి? నీ రైడ్ కోదండి, నీ స్పీడ్ కోదండి రా బాబా. బావా, వీళ్ళు మళ్ళీ క్యారెక్టర్ అంటావా? డౌటే. Baby, come on, do me a favor. అదిరా, దీని ఆక్సిజన్ అంతా ఈ క్యాంపస్ లో ఉంది. ఇక్కడ పంచర్ అయితే గానీ మన దారిలోకి రాదు. రేయ్, మీ అత్త దగ్గరికి వెళ్ళి అమ్మా అని రెచ్చిపోండి. మిగతా సంగతి నేను చూసుకుంటా. ఎవరా మమ్మీ? ఎవరు మమ్మీ? స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడ పని మీకు? వెళ్ళండి, గో. ఎలా ఉన్నానరా? అబ్బబ్బబ్బబ్బా, ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ ఉన్నారండి. ఏంటి ఆయన కూడా ఇలా లేదా? ఆగరా, అసలు పంచకట్టు తెలియకుండానే ఇంత నాయకులం అయ్యామా? ఇప్పుడు అచ్చం కొత్త పెళ్లి కొడుకులా ఉన్నా నాన్న. ఇదంతా అవసరం ఉంటావా? నామోషిగా ఉందిరా. చూడు నాన్న, చదివిన కుటుంబం కోసం సందడి లేకుండా ఒకసారి పెళ్లి కొడుకు అయ్యావు. ఈ సందడి నీకోసం నాన్న, నీ నిండు మనసు కోసం. ఎప్పట్లాగా తలెత్తుకుని హుందాగా కిందకి దిగిరా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏంటయ్యా, పెళ్లి కొడుకు నచ్చలేదా? మరి ఆ విషయం ఇంత లేటుగా నాకు చెప్పేది. అదేనండి, పెళ్లి చూపులే లేకుండా పెళ్లి జరిగిపోయినట్టు బాధపడుతున్నారు. మీరు బయలుదేరండి పంతులు గారు. గుట్రాయిరా, కానీ 60 సినిమాల కాస్త ఎక్కువైందంత. లైఫ్లో కొన్ని తీగల్ని కదపకూడదు బ్రదర్, తెలుసుకో. అమ్మమ్మ, నా డ్రాయింగ్ చూడవా? ఏయ్,
బొమ్మలు గీసిన చాలు, బుక్స్ వద్దు, స్కూల్కి టైం అయింది. నాకు హాస్పిటల్కి టైం అయింది, వెళ్ళాలి. మళ్ళీ ఇలా ఏడుపు మొహం వేసుకొచ్చి నన్ను నా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇంకా నేను చేసిన తప్పేంటో తెలియడం లేదమ్మా. అందుకే అమ్మ తనని తన్నుకొచ్చినప్పుడల్లా వచ్చి చివాట్లు తినిపోతున్నాను. మొగుడు పైన 6 నెలలకే పట్టు చీర కట్టుకొని ఇంకొక మగాడితో చీర. నిన్ను చూసినప్పుడు నాకు మాత్రం సిగ్గేస్తుంది. ఎవరి కోసం చేసుకున్నానే పెళ్ళి? మాకోసం అయి ఉంటే ఇంకొకరిని కానీ సవతమయ్యేదన్వా? అసలు ఈ ఫంక్షన్ ఒప్పుకొని నేనే తప్పు చేశాను సావిత్రి. పెళ్లి చేసుకోవడమే కాకుండా పేగు తెంచుకుని సవితనయ్యానంట. నా కుటుంబానికి మిమ్మల్ని బానిసగా వాడుకోవడం ధర్మం కాదని నా గర్భాన్ని రుణంగా పెట్టాను. ఈ విషయం దానికి చెప్పడానికి కూడా నాకు కొంత రావడం లేదు. ఆ చివరి పిండమే ఇలా ఆరని చిచ్చవుతుందని తెలుసుంటే అసలు కనుండేదాన్ని కాదు. టౌన్లో ఫిగర్లన్నీ అట్టుకొచ్చి ముద్దులెట్టేస్తున్నారు. ఎవర్రా ఈ బ్యాచ్? పెద్ద బలు బ్యాచ్ అండి. ఒకడు ఎస్పీ కొడుకు, ఒకడు బాసిరెడ్డి కొడుకు, ఇంకోటి ఎమ్మెల్యే కొడుకు. విజయవాడ కల్చర్ని మార్చేస్తున్నారు, డ్యాన్సులు డ్రగ్స్ అంటూ. ఆడేంట్రా ఆస్మాతో బాధపడుతున్నాడా? చూసే ఈ పిల్లలు కట్ట కనిపిస్తారు కానీ లోపలంతా డ్రగ్స్ సెటప్ అండి. పార్టీ హోస్ట్ చేసే అలా సోలోగా ఉన్నట్టు మావా. ఫ్లోర్ మంచి స్వింగ్ లో ఉంది. కమాన్ రా. వీడెవడరా? 3rd ఇయర్ స్టూడెంట్ మామా. మన గ్యాంగ్ లో చేరతాడంట. చా మన గ్యాంగ్ అంత ఫేమస్సా? వాడు బాబు రాజ్యసభ మెంబర్ రా. నాకు కావాల్సిన బాబు క్వాలిఫికేషన్ కాదురా, నా ఫ్లో టెస్ట్లో స్టామినా. సిలబస్ తెలుసా? తెలుసు. 30 సెకండ్లు అబ్బా అమ్మ అనకుండా తన్నులు తినాలి. రెడీయా బుజ్జి? రే మరి పబ్లిక్ ప్లేస్ రా, ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవద్దురా. రే నా మాటేనరా. ఏదో బుజ్జిగాడిని పట్టుకొచ్చావుగా. వద్దురా. తెలిసాడు. ఒరే చిన్న చచ్చావురా. నా మాటేనరా. రెడీ నీ దీంతో పాలు తాగిరేందిరా, మాతో బార్కి వచ్చి బీర్ తాగిరేంది కాదు. ఎరా నేనేమన్నా విజయవాడ వీపీ అనుకుంటున్నారా మీ ఫ్యామిలీలో అంతా? నిన్న మీ అన్నో గ్యాంగ్తో వచ్చి తగలెట్టిపోతానని వార్నింగ్ ఇస్తే
నువ్వు ఈ రోజు ఇంకో గ్యాంగ్తో వచ్చి పగలగొట్టిపోదాం అనుకుంటున్నావురా? ఎరా నన్నేమన్నా మీరు వీపీ అనుకుంటున్నారా? నన్ను వీపీ అనుకుంటున్నారా? బుల్లెట్ సెంటర్లో దిగిందేమో అని డౌట్ ఉందా? అది నెక్స్ట్ రౌండ్ బుజ్జి. ఇది వార్మప్ మాత్రమే. వచ్చే కంపు కొడుతుంది, క్లీన్ చేయించండి రా. అవును, మా అన్నయ్య ఏం వార్నింగ్ ఇచ్చాడన్నా? తగలబెట్టడానికి తేడా ఏంటి? మళ్ళీ నా ముందు వాడు గిడు అన్నావంటే పళ్ళు రాలగొడతాను రా. నువ్వు బదనా? నువ్వు వదలరా. వీడు ఆలోచించేస్తాడు, నువ్వు ఆవేశంతో చేస్తావు. అదేరా తేడా.